గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సూపర్. అండ్ మొత్తానికైతే జర్నీ అలా మొదలైంది, అప్ అండ్ డౌన్స్. ఇలా వచ్చింది. అవును. సో ఇప్పుడు మాస్టర్ ఎంత చార్జ్ చేస్తున్నారు? చెప్పను బ్రదర్. చార్జ్ అని ఏం లేదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 100 మంది డాన్సర్స్తో చేస్తున్నామంటే ఆటోమేటిక్గా అరే 100 మంది డాన్సర్స్ సెట్ అనగానే మాస్టర్ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనేసి వాళ్ళకి ఎంత అమౌంట్ చెప్పినా కొంత మాట్లాడుకుని ఇచ్చేస్తారు. ఇప్పుడు సో కాల్డ్ శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ ఇచ్చేస్తారు. అదే ఒక కథ చెప్పే మాస్టర్కి, సాంగ్లో కథ చెప్పే ఎమోషన్కి ఏమవుద్దంటే ఎమోషన్ అనేది చాలా చిన్నగా కనబడుతుంది, వాళ్ళకి చాలా చిన్నగా కనబడుతుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కోర్ట్ తీసుకోండి. కోర్టులో అందరు మూమెంట్ గురించి మాట్లాడుతున్నారు. నేను కోర్టులో పనిచేస్తున్న విషయం ఏంటంటే పోక్సో యాక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నారు సినిమాలో. ఈ పాట తర్వాత అంతా పోక్సో యాక్ట్ ఉంటుంది. సో అది నా మైండ్లో ఉంది. అండ్ ఈ చందు జాబిలిక్ యాక్టర్స్ని మనం ఎంత పొయిటిక్గా డీల్ చేస్తే ఈ సాంగ్ తర్వాత కథ అంత బాగా వెళ్తుంది. వీళ్ళు మనం వల్గర్గా చెప్తే ఏముందరో తిరిగేశారు కదా వీళ్ళు అని ఉంటుంది. సో ఒక ఎమోషన్ వెళ్తారు మధ్య. అంటే ఒక రొమాన్స్ చెప్పినా పొయిటిక్గా చెప్పాలి, ఒక స్మైల్ ఇచ్చిన పొయిటిక్గా, ఎక్కడ వల్గారిటీ ఉండకూడదు. సో చాలా డీటెయిల్స్ తీసుకున్నారు. సో ఆ డీటెయిల్ వర్క్ అనేది వాళ్ళకి కనబడదు. ఏముంది ఇద్దరు ఆర్టిస్టులే కదా, బీచ్లో 2 రోజులు షూట్ అయిపోయింది ఏముంది అనే దగ్గర వచ్చి అంటే సో కాల్ కొంతమందికి అర్థమైపోద్ది. ఇంత తీసుకో అయిపోద్ది, మనం రోజు చేస్తే ఇంత తీసుకో అయిపోద్ది వాళ్ళే డిసైడ్ చేస్తారు. మన పని అంటే కొంతమంది మాస్టర్స్కి నాలాంటి నేను కొంతమంది కాదు కానీ వాళ్ళని జడ్జ్ చేయట్లేదు. సో నా వరకు అయితే కొన్నిసార్లు నేను చేసే పని నేను అనుకున్నంత ఈజీ కాదు, నేను చేసే పని, కానీ దానికి ఇచ్చే వాల్యూ నేను అనుకున్నంత రాదు. సో అదే వాళ్ళే జడ్జ్ చేస్తారు, ఇది తీసుకోండి మాస్టర్ అనేసి. కొన్నిసార్లు కొంతమంది చాలా తక్కువ మంది ఉంటారు, నా గురించి తెలిసిన వాళ్ళు, లేకపోతే నేను చేసిన పనిని అబ్జర్వ్ చేసి మాస్టర్ ఎంత ఇవ్వమంటారు చెప్పండి, సరే ఇంత అనుకుంటున్నా, లేదు ఇంత, పెద్ద డిఫరెన్స్ ఉండి అడిగిందని చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మనని ఏం తింటావు అడిగితే బాగుంటుంది. ఇది తిను అంటే ఎలా ఉంటుంది, మీకు పెట్టింది తిను అంటే నీకు ఆకలేస్తుంది నువ్వు తిను, అది వేరు. ఏం తింటారు మీరు, ఏం చెప్పమంటారు అంటే ఇప్పుడు అడుగుతున్నారు నన్ను ఏం తింటావు అని, ఏం తింటారు మాస్టర్ అని అంటున్నారు. ఒకప్పుడు రెస్పెక్ట్ మనీ, లేదంటే వండిని తినండి అన్నం వేరు, ఉన్నది తినండి అన్నం వేరు, మీకు ఏం కావాలి చెప్పండి తెస్తా అన్నం వేరు. ఇప్పుడు ఆ రెస్పెక్ట్, ఏం కావాలి మాస్టర్ ఆర్డర్ పెట్టమంటారా, లేదంటే కుకింగ్ చేయమంటారా అని అడుగుతున్నారు. కొంత క్రితం ఏముంది పెట్టండి మాస్టర్కి అంతే. చిన్న దాంట్లో నేను ఎత్తుకుంటా సక్సెస్, నేను పెద్ద దాంట్లో ఏమి ఎత్తుకోను. ఉన్నది పెట్టండి అన్నం వేరు, నీకు ఏం కావాలి అన్నం వేరు. సో ఏం కావాలన్నప్పుడు అడుగుతాం కదా. ఇప్పుడు కొన్నిసార్లు తింటున్నప్పుడు కూడా ఇదేంటి ఇది కొంచెం బాగాలేదన్నా, బాగుంది సార్, ఓకే బాగుంది తినేసాడు అంతే. ఎలా ఉంది మాస్టర్ అంటే బాగుంది సార్ అంటే పెడుతున్నా తిను అనే బిల్డప్. మనోడే ఎంత పెడితే అంత తినేస్తాడు, ఎంత ఇస్తాడు తీసుకుంటాడు అనే బిల్డప్ చాలా చూసా. ఏమన్నా ఏం లేనప్పుడు, నథింగ్ అన్నప్పుడు. మనం సంథింగ్ అవ్వాలంటే నథింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ నథింగ్లో చాలా చూసా. మన పేరు చెప్పుకొని డబ్బులు తీసుకునే వాళ్ళని చూసా, మనకి ఇవ్వకుండా తీసుకున్నాను మాస్టర్ మీ పేరు మీద అని చెప్పిన వాళ్ళు, అన్నా మీకు ఏం అనిపించట్లేదు అంటే ఏం అనిపిస్తలేదు, నేను నీకు ఆపర్చునిటీ ఇచ్చిన కదా, అదే గొప్ప విషయం. సరే మీకు సినిమా ఉందా, లేదు సార్, పాట ఉందా, లేదు, మరి ఇచ్చాను కదా చేసుకో, డబ్బులు నేను తీసుకుంటా అన్నా. ఓకే, కొంతమంది చెప్పకుండా తీసుకునేతో పోలిస్తే చెప్పి దానిలో హ్యాపీ అనిపించింది. ఒకరోజు ఇస్తారు కూడా అనుకున్నా, అది ఇప్పుడు స్టార్ట్ అయింది. సూపర్ అసలు. అండ్ ఈశ్వర్ గారు, మనీ ఉంటే రెస్పెక్ట్, మనీ లేకపోతే రెస్పెక్టే ఉండదు అనేది, అలాంటిది ఏదైనా ఫేస్ చేశారా ఆ టైం? ఆబ్వియస్గా అది ఇంకా ఇనిషియల్ స్టేజ్లో కొంచెం నాకు మనీ కనబడేది కాదు. అంటే మనీ వాల్యూ తెలియదు నాకు, ప్రూవ్ చేసుకోవాలి డాన్స్ ఇట్లా ఉండేది. ఇప్పుడు రాను అర్థమవుతుంది. 2025లో మనీ వాల్యూ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక ఆఫీస్కి వెళ్ళాను, అప్పుడు నాకు స్కూటీ ఉండేది, రెడ్ స్కూటీ, గర్ల్స్ నట్టు. నా హైట్కి స్కూటీ చిన్నగా స్కూటీ ఇలా చేతకు నట్టు ఇట్లా పోతూ ఉంటాను, హలో సార్ అని. అట్లా వెళ్ళిన తర్వాత నేను బండి పార్క్ చేస్తున్నా, పైకి వెళ్తున్నా. నేను పైకి వెళ్ళి కూర్చున్నా. ఒక సినిమా ఆఫీస్, అది చాలా కొత్త హీరో, కొత్త ప్రొడక్షన్స్ అంతా ఆఫీస్, కానీ చాలా హైఫై సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఉంది. కొత్త వాళ్ళు కదా, నాకు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నా అని చెప్పి ఒక మనిషి చెప్తే నేను అడ్రస్ వెళ్ళిన తర్వాత కింద కూర్చున్నాను. 2 hours అయింది, లంచ్ చేయలేదు, ఎవరు అడగట్లేదు నన్ను. 3 hours అయింది. తర్వాత నేను అక్కడ చూస్తూనే, అన్నా ఆపర్చునిటీ కోసం వచ్చాను, కొరియోగ్రాఫర్ నేను అంటే, అవునా మన ఆర్టిస్ట్ అనుకున్నా నేను అన్నాడు. సరే ఓకే, నేను కొరియోగ్రాఫర్ అన్న పిలుస్తాను, ఒక్క నిమిషం అన్న పిలుస్తా అని చెప్పేసి అన్ని. వాడు 1 hour దాకా రాలేదు. తర్వాత 1 hour తర్వాత వచ్చి, అన్న మీరు ఈరోజు వెళ్ళిపోండి, నేను తర్వాత చెప్తాను మీకు
మళ్ళీ ఎప్పుడు రావాలో చెప్తానంటే నంబర్ ఇవ్వండి అంటే నంబర్ తీసుకున్నాం, మళ్ళీ చెప్తాను. నేను కిందికి రాగానే నేను బండి తీస్తున్నప్పుడే ఫోన్ చేశాడు ఆ పైన కిందికి. ఫోన్ చేసి, అన్న నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచి బట్టలు వేసుకుంటాను అన్న, అట్లీస్ట్ క్యాబ్లో రండి మీరు, ఇట్లా స్కూటీలు వేసుకొని కింద పార్క్ చేసి ఇష్టమైనట్టు వస్తే మా ప్రొడ్యూసర్ సార్ అలో చేయొద్దు అన్నాడు అని చెప్పాను. నేను ఇదే ఎక్స్ప్రెషన్ ఇచ్చా. నేను బండి ఇటు పెట్టి 7 చూస్తే పైన ఉన్నాడు, ఆడు పైన వికెట్ నుంచి చూస్తే మాట్లాడుతాను ఇట్లా. నేను చూసి అదేంటి బ్రో అన్న, అదే చెప్పిండు అన్న, ఎవరు వస్తున్నారో చూసుకోవా నువ్వు, ఆడు బట్టలు ఏంటి వాడేంటి ఎక్కడ చేశారు చూసుకోవా, మన ఎట్లా ఉంది, మన ఆఫీస్ ఎట్లా ఉంది, మన హీరో ఏంది, లేకపోతే వాళ్ళకి ఏం చెప్పాలి, నేను ఎవరు ఇస్తున్నావు, టెక్నీషియన్ ఎవరు ఇస్తుంటే ఏం చెప్పాలి, నేను ఎట్లా వచ్చాడు ఆ స్కూటీ ఏంది అమ్మాయిలాగా, అసలు అది ఎట్లా రావాలో కూడా తెలియట్లేదు, ఆడు ఏం కంపోజ్ చేస్తాడు, ఏం పని చేస్తాడు అని క్వశ్చన్ అతను చెప్తున్నాడు నాకు ఇవన్నీ. నిజంగా అన్నాడా అన్న, నువ్వు ఇవ్వంటున్నాను అన్న, నేను నీలాగే పని చేసుకుంటాను ఇక్కడ, నాకు సంబంధం లేదు, నాకు నువ్వు కోరియోగ్రాఫర్ అని చెప్పగానే నాకు ఆల్రెడీ మా ప్రొడ్యూసర్ మైండ్ సెట్ తెలుసు, కానీ నేను మీకు అప్పుడే పంపిద్దాను, కానీ ఎక్కడో కొంచెం మంచిగానే ఉంటుంది మనిషి లోపలికి వెళ్ళి చెప్పాను అన్న. ఆయనకి సీసీ కెమెరాలో చూశాడంట నన్ను, చూశాడు. బ్రాండ్ షూ కాదు, అప్పుడు నార్మల్ షూ ఉంటే ఎక్కువ అనే స్టేజ్లో ఇంకా నేను బ్రాండ్ షూ వేసుకున్నాను. ఇప్పుడు ఏదో రెడ్ టేప్ అని ఐడియాస్ అని వేసుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నా, కానీ అది కూడా కొంతమంది ఓవర్ యాక్షన్ చేసే మనుషుల కోసం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఐఫోన్ కూడా ఆడి కోసమే తీసుకున్నా, వెళ్ళినప్పుడు ఐఫోన్ ఇట్లా పెడతాను కావాలని, ఇంకోరా ఐఫోన్ ఉంది దగ్గర అని చెప్పడానికి. సో ఆ రోజు వెళ్ళినప్పుడు అప్పుడు అర్థమైంది మనం ఫస్ట్ డబ్బులు సంపాదించాలి, అట్లీస్ట్ ఒక అప్రోచ్ కోసమన్నా ఎవరైనా కలవడానికి వెళ్ళినప్పుడైనా, ఆఫీస్కి వెళ్ళినప్పుడు సోకాల్డ్ ఒక మనిషి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఓకే మనం డ్రెస్సింగ్ చూసిన తర్వాతనే నన్ను చూసిన తర్వాత నాలో టాలెంట్ చూస్తాను అర్థమైంది. సో ఫస్ట్ డ్రెస్సింగ్, తర్వాత నేను, ఆ తర్వాత నా టాలెంట్. ఓహో ఇది లేయర్స్ నేను నాకు, ఓకే డన్, థ్యాంక్ యూ సార్, మళ్ళీ థ్యాంక్ యూ గాడ్ అనుకున్నాను, థ్యాంక్ యూ అన్నా అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మనీ కోసం కొన్ని ప్రీ వెడ్డింగ్స్ వేసాను, ప్రీ వెడ్డింగ్స్ అని కొన్ని వెబ్ సిరీస్కి వాటికి 10,000 7,000 ఆ డబ్బులు ఎగ్జాక్ట్ తీసుకెళ్ళిపోయి ఒక 2 జతల బట్టలు, జస్ట్ అవి వాళ్ళు ఏమంతా కోరుకుంటారో అలాగా బ్లూ జీన్స్, బ్లూ డెనిమ్ షర్ట్ ఇట్లా వేసుకొని వైట్ షూ, ఓకే బాగుంటుంది. లేదంటే నాకు అర్థం కాకపోతే నా ఇష్టమైన హీరో నాని గారిది కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి చూసి ఆ డ్రెస్ ఇట్లుంటానేమో అనుకుంటా, సో అట్లా వేసేసుకొని అట్లాగే వెళ్ళిపోయేవాడిని. ఆ రోజు క్యాబ్లో వెళ్ళేవాడిని, లేదంటే నా బండి వేరే పక్క స్ట్రీట్లో పెట్టి అఫీషియల్గా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఎలా వచ్చాడంటే క్యాబ్లో వచ్చాను, నడుచుకుంటూ వచ్చినా కూడా వాల్యూ ఉంది, కానీ ఆ క్రాఫ్ట్ నా క్రాఫ్ట్కి అంటే కొంతమంది, అందరు కాదు కొంతమంది. నేను మళ్ళీ పక్క గల్లీలో పెట్టి నన్ను ఎవరు చూడట్లేదు కదా అని చూసుకొని బండి పార్క్ చేసి అక్కడ వాచ్మెన్కి అన్న బండి ఇక్కడ ఉంటుందండి అంటే, ఎంతసేపులో వస్తావు అన్న, ఒక 2 అవర్స్లో వస్తాను అయితే ఉంటుంది, ఓకే అదే సరే. అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ కూర్చొని ఫ్రెష్గా మళ్ళీ షూ అంతా వేసుకొని, షూ బట్టింటే క్లీన్ చేసుకొని, అది వెళ్ళి మళ్ళీ సీసీ కెమెరాస్ ఉంటే అన్నీ చూసుకొని, అప్పుడు వాళ్ళకి కావాల్సిన ఉన్నది నేను చెక్ చేసుకొని ఫస్ట్, తర్వాత నాలో టాలెంట్ చూపించడానికి వెళ్ళేవాడిని. అట్లా సక్సెస్ అయ్యాను నాకు. సో స్టాండప్ రాహుల్ టైంలో నేను అలాగే వెళ్ళాను. స్టాండప్ రాహుల్ టైంలో ఆఫీస్ ఎక్కడో ముందుంటే నేను బండి ఎక్కడో పెట్టి వెళ్ళేవాడిని. షూ గీ అంటే క్యారీ చేస్తుండే బండి మీద, అక్కడ షూ బండి పెట్టిన తర్వాత మళ్ళీ షూ అని వేసుకుంటా, అన్నీ వేసుకొని వెళ్ళేవాడిని. సో అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ నాకు వాల్యూ తెలిసి వచ్చింది. ఇప్పుడు మాస్టర్ అనగానే ఒకరు ఎక్స్పెక్ట్ చేస్తారు, కార్లో వస్తాడా, ఐఫోన్ ఉంటుందా, ఐప్యాడ్ ఉంటుందా, బ్రాండ్ బట్టలు ఉంటాయి, మనిషికితో సంబంధం లేదు, బ్రాండ్ ఫస్ట్ కనబడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు వస్తుంటే ఫస్ట్ ఇక్కడ బట్టలు చూసిన తర్వాత ఫేస్ చూస్తాడు, బట్టలు ఓకే యుఎస్ పోలో ఓకే ఈశ్వర్ మాస్టర్. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఓ కోట్ మీరు చేశారా, ఓ గ్యాంగ్స్ కదా మీరు చేశారు, వావ్ ఎంత టాలెంటెడ్ తెలుసు అసలు మనిషి స్టార్ట్ చేస్తారు. అట్లా ఉంటుంది ప్రపంచం, అట్లే ఉంది సొసైటీ, అట్లా ఉంది. కానీ నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నా, అందరూ అట్లా లేరు. నన్ను ఫస్ట్ చూసిన స్టాండప్ రాహుల్ డైరెక్టర్ కానీ లేకపోతే ఆ టీం కానీ లేకపోతే ఇప్పుడు నిజంగా టాలెంట్ నిజంగా వర్త్ కావాలి అనుకున్న ఏ వ్యక్తి అయినా సరే, వాడు ఏ షూ వేసుకున్నాడు, వాడు ఏ డ్రెస్ వేసుకున్నాడో ఏమి ఆలోచించాడు. బేసిక్గా నేను ఉన్న స్టేజ్ అప్పుడు నేను నమ్మాను కూడా అట్లా ఉండరని, కానీ ప్రూవ్ అయింది. చాలా మంది ఉన్నారు, మేము చూస్తూనే ఉంటాం. మీకు తెలుసు కదా ఇప్పుడు అన్ని ఇప్పుడు మీరు యాంకర్కి వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళండి, ఒక నార్మల్గా వెళ్ళండి, ఒక బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని వెళ్ళిపోతే ఏందిరా సున్నికి ఎట్లా ఫ్రేమ్ ఎట్లుంటుందా ఏమి అని వెంటనే జడ్జ్ చేస్తారు. కానీ ఒక బ్యాగ్ ఉంటుంది మన దగ్గర, దాన్ని మనం వెళ్ళగానే రెడీ అవుతాం, ఏముండదు. ట్రెడిషనల్ లేదు, వెస్ట్రన్ ఉండాలి, వాళ్ళకి కావాలి. ఎక్స్పోజింగ్ ఒక గొప్ప విషయం చెప్పన్నా మీకు, నేను వాడు జడ్జ్ నేను తప్పనట్లేదు, ఎదుటి మనిషి నేను జడ్జ్ చేస్తాను కదా, నేను వాడు ఎందుకంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. ఎందుకు జడ్జ్ నువ్వు జడ్జ్ చేయి తప్పనట్లేదు, కానీ ఆ జడ్జ్మెంట్లో కూడా నీ కంఫర్టే ఉంది. నువ్వు అనుకున్నట్టు జడ్జ్ చేస్తున్నావు, నువ్వు అనుకున్నట్టు లేదని జడ్జ్ చేస్తున్నావు చూసినావు, అది నాకు నచ్చట్లేదు. జస్ట్ కలిసి మాట్లాడు. ట్రూ జడ్జ్మెంట్ అనేది
సాటిస్ఫాక్షన్ కోసం వాడి చేసేది ఈగో కాదు కదా. సాటిస్ఫై కోసం నువ్వు జడ్జ్ చేస్తున్నావు, అది నాకు నచ్చట్లేదు. నాకు ఈ రోజు కూడా నాకు నచ్చని విషయం కొంతమంది దగ్గర అదే, నీకు కావాల్సినట్టు లేదని లేకపోతే నువ్వు అంటున్నట్టు లేదని చెప్పి నువ్వు నన్నెట్లు జడ్జ్ చేస్తావు. అట్లీస్ట్ నువ్వు అన్నట్టు లేకపోతే నేను కొంచెం ఉన్నానేమో, నన్ను కలిసి మాట్లాడితే అర్థమవుతుంది కదా, నువ్వు అది ఎందుకు చేయవు నా దగ్గర. అదే క్వశ్చన్, నాకు అదే ప్రాబ్లం. చాలా ఇవన్నీ ఎవ్వరు చెప్పరు, ఇవన్నీ పర్సనల్గా మీకు మీరు తెలుసు, నాకు నేను తెలుసు. అది చెప్పుకుంటే సిగ్గుపోతాను, నేను సిగ్గుపోద్దు కదా. నేను చెప్పిన తర్వాత మన ఆడియన్స్ చాలా మంది రిలేట్ అవుతారు, అరే నేను కూడా వెళ్ళినప్పుడు ఇట్లా చూసారు కానీ తప్పకుండా అవుతారు, రిలేట్ అవుతారు. అఫ్ కోర్స్